In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి మామ బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? ఎవర్రా చెప్పింది చెన్నై ఒక్క మ్యాచ్ కూడా గెల్లేదు, పాయింట్స్ టేబుల్ లాస్ట్ లో ఉందని? ఇప్పుడు చూసారు కదా మా కంబ్యాక్, వరుసగా 2 మ్యాచ్లు. అప్పుడు ఢిల్లీని, ఇప్పుడు కేకేఆర్ ని వట్టిగానే మడత పెట్టి కొట్టినాం. చెన్నై అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. ఇక వరుసగా మ్యాచ్లు గెలుస్తాం, మా చెన్నై తడాక ఏంటో చూపిస్తాం. అరే రహనే బ్రో, ఎట్టుంది మా చెన్నై అయితే అప్ప, మీ కేకేఆర్ అప్ప. అయినా మీకన్నా మేమే గ్రేట్. మీరు ఇంకా అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మేమైతే అలా ఖాతా ఓపెన్ చేసాము, వరుసగా 2 మ్యాచ్లు మడత పెట్టి కొట్టేశాం. అరే మా చెన్నై ఇక ఫామ్ లోకి వచ్చింది. ఇక ఆపే మగాడంటూ ఎవ్వరూ లేదు. పిసుకుతాం, దొరికిన వాళ్ళని దొరికినట్టే మడత పెట్టి పిసుకుతాం. అరే ఏమైంది భయ్యా, కేకేఆర్ బ్యాటర్లు బౌలర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఫామ్ లో లేదు, ఎక్సెప్ట్ ఆ రఘువంశ్ తప్ప. బ్యాటర్లు చూసినా అలానే ఉన్నారు, ఇట్లా బౌలర్లు చూసినా అలానే ఉన్నారు. వర్షం వల్ల 1 పాయింట్ వచ్చింది తప్ప ఒక్క మ్యాచ్ లో కూడా ఖాతా ఓపెన్ చేయలే. 2 ఏళ్ల ముందు కేకేఆర్ అంటే పులి లెక్క ఉండేది, ఇప్పుడు పెళ్లి కన్నా దారుణంగా ఉన్నాం. అరే దొరికినామంటంతా ఎత్తుకోపోయా గ్రీన్ గానికి ఇస్త్రే. లాస్ట్ ఏమైంది, నాకింది. అటు బ్యాటింగ్ లో చూసినా ఫెయిల్, అలా బౌలింగ్ లో చూసినా ఫెయిల్. ఒక్క మ్యాచ్ అయినా సరిగ్గా ఆడిండా? లేదు. ఇంకో బ్రో, ఏమో పెద్ద నువ్వు మ్యాచ్లు గెలిపిస్తున్నట్లు మాట్లాడుతున్నావేంటి? నువ్వేమో పెద్ద ఫామ్ లో ఉన్నట్లు చెప్తున్నావు నీతి వాక్యాలు. చెప్పు, నువ్వెన్ని మ్యాచ్లు గెలిపించావో చెప్పు, నువ్వెన్ని రన్స్ కొట్టావో చెప్పు. అరే గైక్వాడు, ఏమైంది బై నీకు? ఎక్సెప్ట్ నువ్వు, అందరూ మంచి ఫామ్ లోకి వచ్చేసారు. చూస్తున్నా కదా, బ్రేవిస్ ఫామ్ లోకి వచ్చాడు, ఆష్ మాత్రం మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక బౌలర్లు అయితే చెప్పాల్సిన పనే లేదు, పిచ్చ ఫామ్ లో ఉన్నారు. అరే నీకేమైంది బాయ్? ఒక్క మ్యాచ్ కదా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నావు. అరే ఏం చేయమంటావు సంజు బ్రో, ఒక్కొక్కసారి టైం బాగోలేకపోతే అలా జరుగుతూ ఉంటది. అయినా నేను అడగపోతే ఏంది, మ్యాచ్లు గెలుస్తున్నాం కదా అది చాలు. ఇక నా ఫామ్ అంటావా, వస్తది, తొందరలోనే వస్తది. అప్పుడైతే మ్యాచ్ విన్నింగ్ నా కడతా, ఈ గైక్వాడ్ ప్రతాపం అంటే చూపిస్తా. అరే ఐషో, లాస్ట్ మ్యాచ్ లో రిటైర్డ్ అవుట్ ఇచ్చిన దానికి ఈ మ్యాచ్ లో ఫాస్ట్ గానే కొట్టినట్టున్నావు. 17 బాల్స్ పేస్ చేసి 38 రన్స్ కొట్టావు. అది తమ్ముడు, యంగ్ బ్లడ్ అంటే ఆ మాత్రం ఉండాలి. అరే లేకపోతే ఏంది, లాస్ట్ మ్యాచ్ లో రిటైర్డ్ అవుట్ ఇచ్చి నా ఇజత్ మొత్తం తీసి పడేస్త్రీ. అందుకే ఈ మ్యాచ్ లో అవుట్ అయినా పర్లేదనేసి ఫాస్ట్ గా దొరికిన బాల్ దొరికినట్టే మింగేస్తున్నాయి. అరే ఎట్లుంది ఈ మ్యాచ్ లో ఆష్ మాత్రం స్ట్రైక్ రేట్ మొత్తం 225 స్ట్రైక్ రేట్ తో 6 4లు 2 6లు మాత్రే. ఆష్ మాత్రం అంటారా బాబు, ఇజత్ పై సవాల్, ఒక్కొక్కరిని పీసుకి పడేస్తా. అయినా మ్యాచ్లు గెలవడానికి కారణం అందరూ పర్ఫార్మెన్స్ ఏమో కాదు, ఈ బ్రేవిస్ గాడి లెగ్గు. అలా చెన్నైలో అడుగు పెట్టాడో లేదో, వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన పర్ఫార్మెన్స్ అంటావా? లాస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ రాలే, ఈ మ్యాచ్ లో ఛాన్స్ వచ్చా వట్టిగానే 40 రన్స్ కొట్టేశా. అది ఈ బ్రేవిస్ గాడి తడాక అంటే. ఫామ్ బౌలర్ల ఫామ్ అంటే ఈ మ్యాచ్ లో చూపించేశారు. ఖలీల్ అయితే 1 పుల్ల, కాంబోజ్ అయితే 2 పుల్లాలు, నూర్ అయితే 3 పుల్లాలు. ఎకానమీ చూసుకున్న కేకే, ఎక్స్పెషల్లీ నూరు. ఏం బౌలింగ్. ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది నీ బౌలింగ్ అనుకున్నా, కానీ ఈ మ్యాచ్ లో చూపించేశావు. అరే నూరా మజాక. లేకపోతే చూసారు కదా, 1 2 ఏకంగా 3 పుల్లలు. ఆ కేకేఆర్ బ్యాటర్లు అయితే దడ పుట్టించిన. నూరంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా.